రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు హద్దే లేకుండా పోయిందన్నారు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపించేలా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతోందని విమర్శించారు. 6 గ్యారంటీలను మరచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రత్యర్థుల కట్టడిపై దృష్టి పెట్టాలన్నారు. కేసీఆర్, కేటీఆర్లకు ఏం జరిగినా ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు. ప్రజా సమస్యల కోసం మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ప్రజా సమస్యల మీద రైతుల కోసం, ప్రజల కోసం, మహిళల కోసం, పేద వర్గాల కోసం పోరాడుతుంటే ఏ రకంగానైనా కేటీఆర్ ను జైల్లో వేస్తామని బెదిరింపు ధోరణులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు గాని, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గాని, ప్రతి మంత్రి కూడా తామే ఒక పోలీస్ అధికారుల మాదిరిగా, తామే ఒక జడ్జిల మాదిరిగా పూర్తిగా బెదిరింపు ధోరణి చేసేటువంటి విధానం నడుస్తుంది. నువ్వు ఫార్మా కంపెనీ ఏందా నీ అల్లుని కోసం ఇప్పుడున్న 12,000 ఎకరాలు కాకుండా నిన్న లగిచర్ల దగ్గర మళ్ళా ప్రజల మీద దాడి చేసే కార్యక్రమం, దాన్ని రైతులు వ్యతిరేకిస్తే దాంట్లో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయటం, కేటీఆర్ కూడా కుట్ర చేస్తుందని చెప్పటం, ఈ ఏంది బెదిరింపుల ధోరణి? కేటీఆర్ గారిని అరెస్ట్ చేసిన, కేసీఆర్కి ఏదైనా జరిగినా ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా ప్రజాస్వామ్యంగా యుతంగా మేము పోరాటం చేస్తాం. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఏం జరుగుద్దో రాష్ట్రంలో, తెలంగాణ సమాజం ఏం చేస్తుందో మీరే చూస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం.